మనిషికి డబ్బెంత అవసరమో చదువు అంతకన్నా ఎక్కువ అవసరం. చదువుకుంటే వివేకం, ఆలోచన అబ్బుతాయి. చదువు రానివాడు వింత పశువు అనే సామెత కూడా ఉంది. చదువు అంత ముఖ్యమైంది మరి. దాని ప్రాధాన్యతను గుర్తించిన కొందరు వివేకవంతులు విద్యాలయాలను, విద్యా సంస్థలను స్థాపించి నడుపుతున్నారు. కొన్ని విద్యా సంస్థలు ఆయా రాష్ట్రాల్లో పేరు తెచ్చుకుంటే మరికొన్ని దేశవ్యాప్తంగా పేరుగాంచాయి. అలా దేశమంతటా ప్రసిద్ధికెక్కిన విద్యా సంస్థ నారాయణ. నారాయణ స్కూల్లో లేదా కాలేజీలో చదవటం విద్యార్థులకు ఒక స్టేటస్ సింబల్ అయింది. ప్రాథమిక పాఠశాల విద్య నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు నారాయణ సంస్థలు విద్యను అందిస్తున్నాయి. అంతగా పేరు తెచ్చుకున్న నారాయణ విద్యా సంస్థను డాక్టర్ పొంగూరు నారాయణ స్థాపించారు. దేశవ్యాప్తంగా ర్యాంకులలో అగ్రగామిగా ఉన్న నారాయణ దక్షిణ భారతదేశంలో విజయవంతమైన విద్యా సంస్థలలో ఒకటిగా నిలిచింది. 1979లో నెల్లూరులో చాలా చిన్న స్థాయిలో నారాయణ కోచింగ్ సెంటర్గా ప్రారంభమైంది. రాష్ట్ర స్థాయి ఎంట్రన్స్ పరీక్షలకు హాజరు కావాలనుకునే విద్యార్థులకు కోచింగ్ ఇచ్చేది. పొంగూరు నారాయణ సారథ్యంలో నారాయణ కోచింగ్ సెంటర్ 1983 నాటికి పూర్తి స్థాయి విద్యా సంస్థగా అవతరించింది. 1985 నాటికి అత్యుత్తమ విద్యను అందించే సంస్థగా గుర్తింపు పొందింది. అది ఈ విద్యా సంస్థ వేసిన తొలి అడుగు. ఇక ఆ తర్వాత 1990లో ఉన్నత పాఠశాలను ప్రారంభించారు. 1993లో నెల్లూరులో నారాయణ మహిళా కళాశాల పేరుతో విద్యార్థినుల రెసిడెన్షియల్ కాలేజీని, 1999లో జూనియర్ కాలేజీని స్థాపించారు. అదే సంవత్సరం నెల్లూరు, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలో ఐఐటి, జేఈఈ కోచింగ్ సెంటర్లను నెలకొల్పారు. 1998లో నెల్లూరులో, 2001లో గూడూరులో ఇంజనీరింగ్ కాలేజీలను స్థాపించారు. 1999లో వైద్య కళాశాలను, 2001లో దంత వైద్య కళాశాలను స్థాపించారు. 2002లో మెడికల్ కాలేజీలో పారామెడికల్ విభాగాన్ని ప్రారంభించారు. అదే సంవత్సరం తిరుపతి, కర్నూలు, అనంతపురం, రాజమండ్రి, కాకినాడలో జూనియర్ కాలేజీలు, ఎంసెట్ కోచింగ్ సెంటర్లను ప్రారంభించారు. రాజస్థాన్లోని కోటలో పిఎంటి, ఐఐటి, జేఈఈ కోచింగ్ సెంటర్ల ఏర్పాటుతో నారాయణ విద్యా సంస్థలు మరింత బలం పుంజుకున్నాయి. ఈ సంస్థ 2004, 2005లో కరస్పాండెన్స్ విభాగాన్ని, 2007లో అఖిల భారత టెస్ట్ సిరీస్ ఆన్లైన్ వెర్షన్ను ప్రారంభించింది. నారాయణ విద్యా సంస్థలన్నింటికీ వెన్నెముకగా నిలిచిన వారు డాక్టర్ పి. నారాయణ. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 550కి పైగా క్యాంపస్లలో 3,75,000 మంది విద్యార్థులు ఏటా చదువుకుంటున్నారు. 35 సంవత్సరాల క్రితం ప్రారంభమైన నారాయణ గ్రూప్ ఈ రోజు దేశవ్యాప్తంగా విద్యకు చిరునామాగా నిలిచింది.